నెంబర్ థింగ్ ఏంటంటే ఏదైనా గానీ ఇట్లా ఫ్లేక్స్ లాగా బ్యూటిఫుల్‌గా రావాలంటే అది యూజువల్లీ మైదా. అవును. మైదా నుంచే వస్తుంది. అది క్రిస్పీగా రావటానికి దే పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఆయిల్ ఆల్సో. హ్మ్. సో, ప్రాబ్లమ్ ఏంటంటే ఇది తినటమా, తినకపోవటమా అన్నది కాదు. ఫస్ట్ థింగ్ ఈజ్ వెరీ అన్‌హెల్తీ అండ్ వెరీ షార్ట్ టైమ్. హ్మ్. ఎక్కువ క్యాలరీస్ మనం తినేస్తున్నాం. అయ్యో! ఒక 200 200 క్యాలరీస్ ఒక ఉంటుందా? ఐ థింక్ ఆ సైజ్ చూస్తే మేబీ 350 క్యాలరీస్ 300 క్యాలరీస్ ఉంటుంది. 300 క్యాలరీస్ అంటే మినిమమ్. దాదాపు మనకి యావరేజ్ దీనికి ఒక 1/4 ఆఫ్ అవర్ డైలీ క్యాలరీస్. డైలీ అంటే క్యాలరీస్. ఫర్ ఎ నార్మల్ లైఫ్. జనరల్‌గా 600 అంటే 1800-2400 క్యాలరీస్ పర్ డే అనుకుంటే మనము 50% ఆఫ్ క్యాలరీస్ మనం తీసేసుకుంటున్నాం. అండ్ ద ప్రాబ్లమ్ ఈస్ అంత క్యాలరీస్ మళ్ళీ బర్న్ చేయడం చాలా చాలా కష్టం. అవును. సో, అందుకని ఇలాంటి డైట్ మనం తీసుకున్నప్పుడు ఇంకొకటి తీసుకున్నాం సరే, వెయిట్ ఒక్కటే కాదు, ఆయిల్ ఒకటి మనకి అవును. సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. మన ఇంటర్నల్ ఫ్లోరాని మనం డ్యామేజ్ చేస్తున్నాము. అవును. అదే విధంగా దాంతో ఊరికే ఉండం కదా, దాంట్లో ఆ సాస్‌లు గీస్‌లు యాడ్ చేస్తున్నాము. ఇదిగో ఈ సాస్ సార్. సో, చక్కగా ఎర్రగా ఉంటుంది చూడడానికి. ఏ ఫుడ్ కలర్ యాడ్ చేస్తే అంత ఎరుపు వస్తుంది. టొమాటో, అందులో టొమాటో ఉంటుందా అసలు? అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాసెస్డ్. దాంట్లో ప్రాసెస్డ్ అండ్ దాంట్లో ఉండేవి ఎక్కువ టేస్ట్ గివింగ్ గానీ నిజమైన టొమాటో ఏమి ఉండదు దాంట్లో. హ్మ్. సో, అలాంటి మనం ఫుడ్ తీసుకున్నప్పుడు యంగ్‌స్టర్స్‌కి సో, అండ్ ఇంకొకటి ఏంటంటే దే ఆర్ స్టార్టింగ్ దిస్ వెరీ ఎర్లీ. యాహ్! ఇప్పుడు మీరు చూసారంటే పేరెంట్స్‌కి తెలియకుండా అంటే చిన్న చిన్న పిల్లలు ఎత్తుకొని వాళ్ళు కూల్ డ్రింక్ తాగి వాళ్ళకి ఇచ్చేస్తారు తాగండి అని. కానీ ఆ కూల్ డ్రింక్ బాటిల్‌లో కింద నాట్ టు బి గివెన్ బిలో 12 ఇయర్స్ అని ఎవరు చదవట్లేదు. అవును సార్. యాక్చువల్లీ నిజమే మీరు చెప్పింది. చదవట్లేదు. అది ఎందుకంటే దే థింక్ పిల్లలకి వాళ్ళకి అట్రాక్టివ్‌గా ఉందని క్యాన్స్ తీసేసుకొని తాగేస్తున్నారు. బట్ దే ఆర్ నాట్ టు బి గివెన్. ఒకటి షుగర్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. దే ఆర్ నాట్ టు బి గివెన్. వాళ్ళు రాసి ఉంటుంది. మీరు క్లోజ్‌గా చదివారంటే 12 ఇయర్స్ చిన్నగా ఇవ్వద్దు అనేసేసి. మరి అవన్నీ మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి. ఎవరు కూడా వాళ్ళ పిల్లల్ని తెలిసి ఎవరు హార్మ్ చేయాలనుకోరు. బట్ అట్రాక్టివ్‌గా ఉంటుంది, కలర్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టి తీసేసుకొని తాగాలనుకుంటారు. అందుకని అదొకటి. తర్వాత అన్ని ఫుడ్స్‌లో కూడా వీటన్నిటిలో కూడా మామూలుగా చేస్తే అంత టేస్టీగా ఉండకపోవచ్చు. బట్ దే హ్యాడ్ ఎంఎస్జీ, అంతే కదా! మోనోసోడియం గ్లూటమేట్ యాడ్. దానివల్ల టేస్ట్ పెరుగుతుంది. అగైన్ అండ్ అగైన్ యూ వాంట్ టు గో అండ్ ఈట్ ఎట్ ద సేమ్ ప్లేస్, సేమ్ టైమ్ అది. అందుకని ద బెస్ట్ థింగ్ ఈస్ నేను అందరికి చెప్పేది కూడా ఎక్కువ ఎంత న్యాచురల్ ఫుడ్స్‌కెళ్తే అంత మంచిది. షుడ్ స్టార్ట్ ఎంజాయింగ్. అంటే ఇప్పుడు వెరైటీ అందరికీ కావాలి. ఆ వెరైటీని న్యాచురల్ ఫుడ్స్‌తో ఎంజాయ్ చేయండి. అంతే. సో దట్ యూ కెన్ అవాయిడ్ అన్నెసరీ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యూచర్. ఎందుకంటే నౌ వి ఆర్ సీయింగ్ 27, 34 ఇయర్స్ హార్ట్ అటాక్స్ ఏంటండి?